హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల వార్ 2 మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తారకీరి బాలీవుడ్ డెబ్యూ మూవీ. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. భారీ హైప్ తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. తన డెబ్యూ మూవీకి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని తారక్ అస్సలు అనుకోలేదట. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల తారక్ డిసప్పాయింట్ అయ్యారట. అయితే వార్ 2 తర్వాత పబ్లిక్ టాక్, ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన మాస్ ఇమేజ్ ను పెంచుకునేలా మూవీస్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ప్రస్తుతం తాను ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీకి ఏకంగా స్క్రిప్ట్ నే చేంజ్ చేశాడట. జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఎన్టీఆర్ నీల్ మూవీ ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల వార్ 2 రిలీజ్తో తారక్ ఫ్రీ అయ్యాడు. దీంతో ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. కోల్కతా బ్యాక్డ్రాప్లో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీ డార్క్ థీమ్తో ఉండబోతోంది. ఈ సినిమా కోసం తారక్ చాలా శ్రమిస్తున్నాడు. దీనికి నిదర్శనమే అతని మేకోవర్. ఈ మూవీ కోసం కసరత్తులు చేసి తారక్ బక్కచిక్కిపోయాడు. ఇక అనౌన్స్మెంట్తోనే ఈ ప్రాజెక్టుపై భారీ బజ్ నెలకొంది. గత ఏడాది తారక్ బర్త్డే సందర్భంగా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై విపరీతమైన బజ్ను పెంచింది. దీంతో ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో పాటు ఫిలిం సర్కిల్స్లోనూ చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ఇటీవల నటించిన వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే కదా. ఆ మూవీ రిజల్ట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్పై చూపించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ మూవీ స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. ఎన్టీఆర్ఏ స్వయంగా ప్రశాంత్ నీల్ని స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేయమని సూచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. డ్రాగన్ స్క్రిప్ట్లో తన పాత్రను మరింత స్ట్రాంగ్గా ప్రేక్షకులకు ఆకట్టుకునేలా మార్చాలని తారక్ ప్రశాంత్ నీళ్లు కోరినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. స్క్రిప్ట్లో చేంజెస్తో డ్రాగన్ మూవీని సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ను రీచ్ కావడంతో పాటు పాన్ ఇండియా స్థాయి స్టార్డమ్ను ఇంకా పెంచుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ సజెషన్స్ని పాజిటివ్గా తీసుకుని సినిమాను మరింత గ్రాండ్గా తీర్చిదిద్దేందుకు స్క్రిప్ట్లో ఇప్పుడు చేంజెస్ చేస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీ కోసం సుమారు 250 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. ఇక ఈ మూవీలో తారక్కి జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది జూన్ 25 ఈ సినిమా థియేటర్స్లో సందడి చేయనుంది.